This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఫైనల్‌గా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నుంచి 5,810 ఉద్యోగాల కోసం అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నవి. స్టేషన్ మాస్టరు, క్లర్క్ అని చెప్పి ఇలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్‌లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 70,000 వరకు జీతం అయితే ఇస్తారు. సో మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. నేను ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోస్ని మాత్రం లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఇండియన్ రైల్వేస్లోనే 12th పాస్ అయిన వాళ్ళకు కూడా 1104 వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఈ జాబ్స్కి అయితే ఎలాంటి పరీక్ష లేకుండా కూడా సెలెక్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా డీటెయిల్ వీడియో చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి అయితే వచ్చింది. 2025 ఇయర్కి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్. మీరు కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ మొత్తము వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన rrbsen.in.comకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ఇంకా ప్రైవేట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ ఇస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓరు అయితే చూద్దాము. ఈ ఆపర్చునిటీ మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి వచ్చింది. సో గ్రాడ్యుయేట్ వేకెన్సీ అనమాట. మీరు ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మీకు పే లెవెల్ 4 నుంచి పే లెవెల్ 7 వరకు శాలరీస్ ఇస్తారు. మీకు ఫుల్ టైం పర్మనెంట్ ఉంటుంది. అక్రాస్ ద ఇండియా డిఫరెంట్ రైల్వే జోన్స్లో మీరు జాబ్ పొందొచ్చు. సో మన సౌత్ జోన్లో, మన సికింద్రాబాద్ స్టేషన్స్లో, మన దగ్గరలో ఉన్న స్టేషన్స్లో, మన ఓన్ స్టేట్లోనే జాబ్స్ కూడా పొందొచ్చు. కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇందులో వేకెన్సీస్ అయితే టోటల్ 5,810 వేకెన్సీస్ ఉన్నవి కదా. ఇందులో గూడ్స్ ట్రైన్ మేనేజర్లోనేమో 3,416 వేకెన్సీస్ ఉన్నవి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఏమో 921 వేకెన్సీస్ ఉన్నవి. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దాంట్లోనేమో 638 వేకెన్సీస్ ఉన్నవి. స్టేషన్ మాస్టర్ ఏమో 615 వేకెన్సీస్ ఉన్నవి. ఇంకా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ దాంట్లోనేమో 161 వేకెన్సీస్ ఉన్నవి. ట్రాఫిక్ అసిస్టెంట్ దాంట్లోనేమో 59. ఇలా టోటల్ మీకు 5,810 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. ఇందులో మీకు పోస్ట్లను బట్టి శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. లెవెల్ 4 వేకెన్సీస్కి అయితేనేమో బేసిక్ పేనే 25,500 ఉంటుంది. లెవెల్ 5 వేకెన్సీస్కి అయితేనేమో 29,200 ఉంటుంది. అండ్ లెవెల్ 6 వేకెన్సీస్కి అయితేనేమో 35,400 ఉంటుంది. ఇలా పోస్ట్లను బట్టి మీకు శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. ఇవి బేసిక్ పేలు మాత్రమే. ఇవి సెంట్రల్ గవర్నమెంట్, అందులోనూ రైల్వేస్లో జాబ్స్ కాబట్టి బేసిక్ పేలతో పాటు అడిషనల్గా మీకు డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 70,000 వరకు శాలరీస్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఇవి గ్రాడ్యుయేట్ పోస్టులు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి. ఖచ్చితంగా మీరు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీఫార్మసీ కానీ ఏదో ఒక విభాగంలో డిగ్రీ పూర్తి చేస్తే సరిపోతుంది. ఆ డిగ్రీ కూడా 20th నవంబర్ 2025 లోపు కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 18 నుంచి మాక్సిమం 33 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. అండ్ మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అలా మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి CBT 1 ఉంటుంది. CBT 1 అనేది స్క్రీనింగ్ నేచర్ ఉంటుంది. అంటే జస్ట్ దాంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. CBT 2 ఉంటుంది. ఈ CBT 2 మాత్రం మెయిన్, అంటే దీన్ని బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని పోస్టులకి ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కొన్ని పోస్టులకు ఉంటుంది, అన్ని పోస్టులు కదా. అంటే ఈ టైపింగ్కి సంబంధించిన పోస్టులకి టైపింగ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు DV డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్తో ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఫస్ట్ స్టేజ్ 1లో CBT ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు మ్యాథమెటిక్స్ నుంచి, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటుంది. 100 మార్క్స్కి 90 minutes 1.5 hour డ్యూరేషన్ ఉంటుంది. మీకు 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది. అంటే మీరు 3 తప్పు పెడితే ఒక రైట్ పెట్టిన ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం తెలిసినవి పెట్టడానికి ట్రై చేయండి.
తర్వాత CBT 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు CBT 2 ఉంటుంది. ఈ CBT 2 అనేది పోస్ట్‌లను బట్టి మీకు వేరీ అవుతూ ఉంటుంది. అండ్ మీకు CBT 2లో మీకు 120 క్వెషన్స్ ఉంటవి. అంటే మీకు వెయిటేజ్ అనేది పెరుగుతాయన్నమాట. 35 అలా మీకు వెయిటేజ్ పెరుగుతాయి. 35 అంటే రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి 35 అండ్ జనరల్ నుంచి 50 క్వెషన్స్ అలా మీకు వెయిటేజ్ పెరుగుతవి. అండ్ దాని తర్వాత మీకు కొన్ని పోస్ట్‌లను బట్టి ఇంగ్లీష్‌లోనైతేనేమో 30 వర్డ్స్ పర్ మినిట్, హిందీ అయితేనేమో 25 వర్డ్స్ పర్ మినిట్ అలా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి ఫైనల్‌గా CBT 2ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు షార్ట్ నోటీస్ వచ్చేసి 4th అక్టోబర్ కానీ మీకు అప్లికేషన్ అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ కానీ ఇదంతా మీకు 21st అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. సో మీకు ఈ రోజు నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను ఇదే వీడియోలో ఎలా చేసుకోవాలని చెప్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 20th నవంబర్ వరకు ఉంటుంది. అండ్ ఫీ కూడా ఉంటుంది, కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది. ఆ ఫీ కూడా మీరు 22nd నవంబర్ వరకు పే చేయొచ్చు. అండ్ ఏమైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే 23rd నవంబర్ నుంచి 2nd డిసెంబర్ వరకు మీరు ఏమైనా మాడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్స్కి సంబంధించి డేట్స్ అయితే అప్డేట్ ఇవ్వలేదు. ఫర్దర్గా వాళ్ళు మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి ఎగ్జామ్స్ డేట్స్ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేసి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుందంటే SC ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ ఇంకా ఫీమేల్ EBC మైనారిటీ వాళ్ళకు 250 ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళకైతే మీకు 500 రూపీస్ ఉంటుంది. కాకపోతే RRBలో జాబ్స్కి రీఫండ్ చేస్తారనమాట. CBT 1 అటెంప్ట్ చేస్తే రీఫండ్ చేస్తారు. ఈ 250 పే చేసే వాళ్ళకు 250 మొత్తం రీఫండ్ చేస్తారు CBT 1 అటెంప్ట్ చేస్తే. ఈ 500 పే చేసే వాళ్ళకు 400 రూపీస్ రీఫండ్ చేస్తారు CBT 1 అటెంప్ట్ చేస్తే. సో మీకు అప్లికేషన్ ఫీ మ్యాక్సిమం రీఫండబుల్ ఉంటుంది. ఓన్లీ ఈ జనరల్ OBC ఇలా అది కూడా మేల్స్కి మాత్రమే 100 రూపీస్ లెక్కన ఛార్జ్ చేస్తున్నట్లు మిగతాదంతా రీఫండ్ చేస్తారు కాబట్టి. సో ఇది అఫీషియల్గా RRB వాళ్ళే ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ. మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలని ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు మొబైల్ లేదా ఈమెయిల్ తోటి లాగిన్ అయిపోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని మొత్తం ఫిల్ చేశాక మీ లైవ్ ఫోటోగ్రాఫ్ అడుగుతుంది, సిగ్నేచర్ అడుగుతుంది, అవి కూడా ఇచ్చేసాక అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ ఉంటుంది. దాన్ని పే చేసి సబ్మిట్ చేసి అప్లికేషన్ మొత్తం ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు ఫర్దర్ DV అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అయితే యూజ్ అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. RRBapply.gov.in అని చెప్పి. ఇందులో కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా వస్తుంది చూడొచ్చు. సెండ్ 06/2025 ఫర్ NTPC అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అని చెప్పి ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదనుకో క్రియేట్ అయిన అకౌంట్ బ్లూ కలర్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేశారనుకో లాగిన్ దగ్గరకు వచ్చేస్తారు. సో మీరు ఇచ్చిన మొబైల్ కానీ ఈమెయిల్ తోటి మళ్ళీ మీకు వచ్చిన పాస్వర్డ్ తోటి ఎంటర్ చేసి ఆ క్యాప్చా దగ్గర టిక్ చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకొని ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ఇంకా సిగ్నేచర్ అప్లోడ్ చేశాక లాస్ట్కి మీ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. ఫీ కూడా పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ రైల్వేస్ కింద మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు NTPC విభాగంలో గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ రోజు నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మీ గనక ఇంట్రెస్ట్ ఉండి మంచి రైల్వేస్లో మన సొంత రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్స్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్వరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.